గ్రామం మనపర్తి మండలం మహేంద్రవాడ కాలనీలో 17.83 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీలో నీటి సమస్య గురించి నాయకులు ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఇక్కడ నీటి ఇబ్బంది రాకుండా వాటర్ ట్యాంక్ ను నిర్మించడం జరిగిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిడి జయప్రభ, ఉప సర్పంచ్ మల్లిడి గంగరాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడిరామ సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ లీలా సరస్వతి ధర్మారెడ్డి, వార్డు మెంబర్లు వాసంశెట్టి తాతాజీ, వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు తేతల వెంకటరెడ్డి, సభ్యుల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపట్టానంటే మరి సహకరించిన గంగరాజు గారు లాంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ కాలనీ అంటే ఎక్కువ మంది పేదలుండే ప్రాంతం. ఇక్కడ ఓసీలు బీసీలు ఎవరున్నారు కానీ వాళ్ళు ఎక్కువగా లేని వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. మరి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా పేద ప్రజలకే మరి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజున 60 సంవత్సరాలు నిండబోతే పెన్షన్, అదేవిధంగా 3000 కూడా పెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకు అమ్మఒడి కింద మరి వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి బీసీ ఎస్సీలకు సంబంధించి అయితే 18,750, రెడ్లో లేని వాళ్ళకి అయితే 15,000, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా లేని వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు. అంతేకాకుండా రైతులకు రైతు భరోసా, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి చేయడం జరుగుతుంది. ఈ మధ్య మరి మీ అందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని వాళ్ళు ఇంటింటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టారా? పెట్టలేదు. కానీ రేపు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తామన్నారు. అంటే ఏదో రకంగా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు ఈ ప్రయత్నం మీరందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఏది ఏమైనా మరి పేదల పక్షాన ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ధనికుల పక్షాన ఉన్నది చంద్రబాబు నాయుడు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు ఇవన్నీ కూడా సక్రమంగా అమలు అవ్వాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే అన్న మాట ప్రకారంగా ఆయన అమలుపరుస్తారు. అదేవిధంగా గతంలో మరి వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ఏ రకంగా అమలుపరచకుండా ప్రజలను మోసం చేశాడు అన్నది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, ఓటు వేసేటప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు బాగుంది, అదేవిధంగా ఎవరైతే అన్నమాట ప్రకారంగా మాటను నిలబెట్టుకున్నారన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరి ఈ రోజున మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలిసే భాగ్యం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మరి గంగరాజు